శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. శ్రీరామకృష్ణులు భావావస్థలో ఒక సంప్రదాయం ప్రకారం ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధుడు అని 4 రకాల భక్తులు ఉన్నారు. ఇప్పుడే భగవద్ ఆరాధనను ప్రారంభించిన వ్యక్తి ప్రవర్తకుడు. అతడు నుదుట చిహ్నాలు ధరిస్తాడు, తిలకం, మాల వంటి వాటిని ధరిస్తాడు. బాహ్యాచారాలు అనేకం అనుసరిస్తాడు. సాధకుడు ఇంకొంచెం పురోగమించినవాడు. ఇతడిలో బాహ్యాడంబరాలు తగ్గి ఉంటాయి. భగవంతుణ్ణి పొందటానికై మనోవ్యాకులత చెందుతాడు. హృదయపూర్వకంగా ఆయన పిలుస్తాడు, నామజపం చేస్తాడు, నిష్కాపట్య హృదయంతో ప్రార్థిస్తాడు. సిద్ధుడెవరు? భగవంతుడు ఉన్నాడు, ఆయనే అన్నిటికీ కర్త అని రూఢిగా తెలిసినవాడు, భగవంతుని దర్శించినవాడు. సిద్ధుడెవరు? భగవద్ దర్శనం పొందినవాడు మాత్రమే కాదు, ఆయనతో మాట్లాడి ఆనందించేవాడు. వారిలో కొందరు పితృభావనలోనూ, కొందరు వాత్సల్య భావంలోనూ, మరికొందరు సఖ్య భావంలోనూ ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. వంట చెరకులో నిశ్చయంగా అగ్ని ఉందని విశ్వసించటం, వంట చెరకు నుండి అగ్నిని రగిలించి అన్నం వండి భుజించి ఆకలి తీర్చుకొని సంతృప్తి నందటం, ఇవి 2 వేర్వేరైనవి. దైవీ స్థితి ఇదే అని పరిమితి చేసి చెప్పలేం. ఒక స్థితి పెద్దదైతే దానికంటే పెద్దది, దానికంటే మరింత పెద్దది అయిన స్థితులు ఎన్నో ఉన్నాయి. భావావస్థలోనే బ్రహ్మ సమాజ భక్తులను ప్రస్తావిస్తూ, వీళ్ళు బ్రహ్మజ్ఞానులు, నిరాకారవాదులు. అది మంచిది. బ్రహ్మ సమాజ భక్తులతో సాకారంలోనో నిరాకారంలోనో దేనిలోనో ఒకదానిలో దృఢంగా నెలకొని ఉండాలి. అప్పుడే భగవల్లబ్ధి కలుగుతుంది, లేకుంటే లేదు. దృఢంగా నెలకొని ఉంటే సాకారవాది కూడా భగవద్ దర్శనం పొందుతాడు, నిరాకారవాది కూడా పొందుతాడు. అప్పాన్ని తిన్నగా పుచ్చుకొని తిన్నా సరే, వంకరగా పుచ్చుకొని తిన్నా సరే అది తీయగానే ఉంటుంది. అందరూ నవ్వారు. కానీ దృఢంగా నెలకొని ఉండాలి. మనోవ్యాకులతతో ఆయన్ను ప్రార్థించాలి. విషయాసక్తుని భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? అది పిన్ని పెద్దమ్మ పోట్లాడుకోవడం చూసి పిల్లలు ఆడుకునేటప్పుడు దేవుడి సాక్షిగా అని చెప్పడం లాంటిది. లేక తమలపాకులు నములుతూ, చేతికర్ర త్రిప్పుతూ తోటలో పచార్లు చేస్తున్న ధనికుడు దారిలో ఒక పువ్వును కోసి మిత్రుడికి చూపి, ఆహా, భగవంతుడు ఎంత బ్యూటిఫుల్ పువ్వును సృష్టించాడు అని చెప్పడం లాంటిది. కానీ విషయాసక్తుల మనోస్థితి క్షణమాత్రమే. ఎర్రగా కాలిన ఇనుముపై నీటి బొట్టు లాంటిదది. దేనిలోనో ఒకదానిలో దృఢంగా నెలకొని ఉండాలి. లోతుగా మునిగిపో, లేకుంటే సాగర గర్భంలోని రత్నాలను పొందలేవు. కేవలం పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. ఇలా అంటూ ఏ పాటతో కేశవ్ సేన్ మొదలైన భక్తుల మనస్సును పరవశింపచేశారో ఆ పాటను తమ మధుర కంఠంతో శ్రీరామకృష్ణులు పాడసాగారు. భక్తులకు తాము స్వర్గంలోనో వైకుంఠంలోనో ఉన్నట్లుగా తోచింది. మునుగవే లోతుకు మునుగవే మనస సర్వేషు సౌందర్య సంద్రంబునందు. శ్రీరామకృష్ణులు బ్రహ్మ భక్తులతో లోతుగా మునిగిపో, భగవంతుని ప్రేమించటం నేర్చుకో, ఆయన ప్రేమలో లోతుగా మునిగిపో. మీరు ఎలా ప్రార్థిస్తారో నేను విని ఉన్నాను. మీరెందుకు మీ సమాజంలో భగవద్ ఐశ్వర్యాలను అంత ఎక్కువగా వర్ణిస్తున్నారు? ఓ భగవంతుడా, నువ్వు ఆకాశాన్ని సృష్టించావు,
మహాసముద్రాలను రూపొందించావు. చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్రలోకం అన్నిటినీ సృజించావు. ఇలా చెబుతూ ఉండటంలో మనకు ప్రయోజనం ఏమిటి? అందరూ ధనవంతుని తోటను చూసి ఆశ్చర్యపోతారు. ఆహా, ఎలాంటి చెట్లు, ఎటువంటి పువ్వులు, కొలనులు, అతిథుల గదులు, గోడలకు ఎంతటి అందమైన చిత్తరువులు అనుకుంటూ అబ్బురపోతారు. తోట యజమాని అయిన ధనవంతుని కోసం ఎంతమంది వెతుకుతారు? ఎవరో ఒకరిద్దరు మాత్రమే. మనోవ్యాకులతతో భగవంతుని వెతికితే ఆయన దర్శనం కలుగుతుంది. నేను మీతో మాట్లాడుతూ ఉన్నట్లే ఆయనతో మాట్లాడవచ్చు, ముచ్చటించను వచ్చు. నిజంగా చెబుతున్నాను, ఆయన్ను దర్శించవచ్చు. ఇవన్నీ ఎవరికి చెప్పగలను? ఎవరు నమ్ముతారు? శాస్త్రాల ద్వారా భగవంతుని గాంచగలమా? మహా అయితే వాటిని చదవటం వల్ల భగవంతుడు అస్తి అంటే ఉన్నాడనే ఎరుక కలుగవచ్చు, అంతే. కానీ లోతుగా మునిగనిదే ఆయన దర్శనం ఇవ్వడు. మునిగిన పిదప ఆయనే స్వయంగా తన స్వరూపాన్ని విశదపరిచినప్పుడే సంశయాలన్నీ తీరుతాయి. నువ్వు 1000 పుస్తకాలు చదవవచ్చుగాక, వేలాది శ్లోకాలు వల్లింపవచ్చుగాక, కానీ మనోవ్యాకులతతో ఆయనలో మునిగిపోనట్లయితే ఆయన్ను అందుకోలేవు. శుష్క పాండిత్యంతో లోకులను మైమరిపించవచ్చును, కానీ భగవంతుని మైమరిపించలేవు. శాస్త్రాలు, గ్రంథాలు వీటితో ఏం సాధించవచ్చు? ఆయన కృప లేకుండా ఏదీ సాధ్యం కాదు. వ్యాకులతతో ఆయన కోసం పాటుపడండి. కృప కలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. ఆయన మీతో మాట్లాడతాడు. ఉపన్యాయమూర్తి స్వామి, ఆయన కృప ఒకరికి ఎక్కువగాను మరొకరికి తక్కువగాను కలుగుతుందా? అలా అయితే ఆయన పక్షపాతి అనే నిందకు గురికాడా? శ్రీరామకృష్ణులు, అదేం మాట? వెలుగును ఇస్తున్నాయన్న కారణంగా చంద్రుడు, మిణుగురు పురుగు రెండు ఒక్కటైపోతాయా ఏమిటి? మీరు అడిగిన ప్రశ్నే విద్యాసాగర్ కూడా ఒకసారి నన్ను, మహాశయ, భగవంతుడు కొందరికి అధిక శక్తిని, కొందరికి తక్కువ శక్తిని ప్రసాదించి ఉన్నాడా అని అడిగాడు. అందుకు నేను ఇలా అన్నాను, భగవంతుడు విభు రూపంలో అందరిలోనూ నెలకొని ఉన్నాడు. నాలో ఎలా ఉన్నాడో చీమలో కూడా అలాగే ఉన్నాడు. కానీ శక్తి వ్యక్తీకరణలో వ్యత్యాసం ఉంది. అందరూ సమానులే అయిన పక్షంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే పేరు విని మేమెందుకు మిమ్మల్ని చూడగోరి వచ్చాం? మీకేమిటి 2 కొమ్ములు ములిచాయా? కాదు కదా. మీరు దయాళువు, పండితులు. ఇలాంటి సద్గుణాలు ఇతరులలో కంటే మీలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు ఇంత ఖ్యాతి. మీరు చూసే ఉంటారు, ఒంటరిగా నిలబడి 100 మందిని ఓడించేవాడు ఉన్నాడు. కేవలం ఒక వ్యక్తిని చూసినంత మాత్రాన్నే భయపడి పారిపోయేవాడు ఉన్నాడు. శక్తి వ్యక్తీకరణలో తారతమ్యం లేకుంటే లోకులు కేశవ్ సేన్ను ఇంతగా ఎందుకు గౌరవిస్తారు? పాండిత్యంలో కానీ, సంగీతంలో కానీ, లెక్చర్లో కానీ, లేక మరి దేనిలో కానీ ఎవరినైనా పలువురు గౌరవిస్తూ ఉంటే అతడిలో భగవంతుని విశేష శక్తి ఉందని నిశ్చయంగా తెలుసుకో అని గీత తెలుపుతోంది. బ్రహ్మ సమాజ భక్తుడు ఉపన్యాయమూర్తితో ఆయన చెబుతూ ఉన్నదాన్ని ఒప్పుకోండి. శ్రీరామకృష్ణులు భక్తుని చూసి, ఏం మనిషివయ్యా నువ్వు? చెబుతూ ఉన్న దానిలో విశ్వాసం కలగకుండా దాన్ని అట్లే ఆమోదించాలా? అది కాపట్యం. నువ్వొక దొంగ నాణెమని తెలుస్తోంది. బ్రహ్మ సమాజ భక్తుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇక్కడ రామకృష్ణుల వారు ఒక సంప్రదాయం ప్రకారం భక్తులు 4 రకాలని, దైవీ స్థితి ఇదే అని పరిమితి చేసి చెప్పలేము. ఒక స్థితి పెద్దదైతే దానికంటే పెద్దది, దానికంటే మరింత పెద్దది, ఈ విధంగా ఎన్నో స్థితులు ఉన్నాయని, సాకారంలోనో నిరాకారంలోనో దేనిలోనైనా సరే ఒకదానిలో దృఢంగా నెలకొని ఉంటే
భగవల్లబ్ధి కలుగుతుందని, లోతుగా మునిగిపోవాలి. భగవంతుని ప్రేమలో లోతుగా మునిగినప్పుడే భగవల్లబ్ధి కలుగుతుందని, శుష్క పాండిత్యంతో లోకులను మైమర్పించవచ్చు కానీ భగవంతుని మైమర్పించలేమని. అదేవిధంగా భగవంతుడు విభురూపంలో అందరిలోనూ నెలకొని ఉన్నప్పటికీ కూడా శక్తి వ్యక్తీకరణలో వ్యత్యాసం ఉందని రామకృష్ణుల వారు చెప్తున్నారు. అందరికీ నమస్కారం.